హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తారు మిస్టర్ ఏబు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు నమ్ముతారా, ఒక కన్న కొడుకు సొంతంగా పుట్టిన సొంత రక్తం పంచుకున్న పుట్టిన తమ్ముడిని అలాగనే కన్న తల్లిని చంపాడు. మీరు నమ్ముతారా? అలాంటి ఇన్సిడెంటే మన ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో జరిగింది అనమాట. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ కన్నా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. శ్రీనివాస్, ఈయనకు వయసు వచ్చేసి 37 సంవత్సరాలు అనమాట. ఈయనకు వచ్చేసి ఒక తమ్ముడు ఒక చెల్లి అయితే ఉందన్నమాట. తమ్ముడి పేరు వచ్చేసి రవితేజ, అలానే తన చెల్లెలు వచ్చేసి బెంగళూరులో ఉండడం జరుగుతుంది అనమాట. ఇతను వచ్చేసి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారు కదా, అతను అలానే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ పేరు మహాలక్ష్మి అనమాట. ఆమెకు 60 సంవత్సరాలు. ఈ ముగ్గురు కలిసి భీమవరంలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి ఒక 4 days బ్యాక్ అనమాట. అంటే 10వ తారీఖు మార్నింగ్ అయితే ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఈయన వచ్చేసి ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతను వచ్చేసి 2013లో ఏదైతే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి అతను అయితే 2013లో ఒక హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అనమాట. మామూలుగా వచ్చి ఎవరన్నా మెంటల్గా కొంచెం ప్రాబ్లం ఉంటే మామూలు కొంతమంది టాబ్లెట్ ఇచ్చి కొంతమంది నయమైపోతుంది. కొంతమందికి ఎక్కువగా ఉంటే కొంచెం ఈ మెంటల్ హాస్పిటల్ అంటారు కదా, అక్కడైతే వాళ్ళని చేయడం జరుగుతుంది అనమాట. ఇతను వచ్చేసి హాస్పిటల్ పోయినప్పుడు ఇతను కొంచెం బాగానే ఉంది అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి డాక్టర్స్ అదే టాబ్లెట్స్ ఇచ్చి కొంచెం అతను జాగ్రత్త చూసుకోండి, ఎక్కడికి ఇంట్లోనే పెట్టుకొని ఎక్కడికి బయట పంపొద్దు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది అనమాట. దీని తర్వాత అతనికి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు అనమాట. మామూలుగా ఈ మెంటల్ ప్రాబ్లం ఎలా వస్తుంటే కొంచెం డిప్రెషన్ అవ్వడం కానీ అట్లాంటిది ఉన్నప్పుడు వచ్చేసి మనం కొంచెం మెంటల్గా ప్రాబ్లమ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత హాస్పిటల్ చూపించిన తర్వాత కొన్ని రోజులు టాబ్లెట్స్ యూజ్ చేసి కొన్ని రోజులు ఇంట్లో కొంచెం నయమట్టే ఉన్నదన్నమాట. తర్వాత కరోనా వైరస్ టైం ఏదైతే ఉందో కోవిడ్ టైము, అప్పుడు వచ్చేసి వాళ్ళ నాన్నగారికి చనిపోవడం జరిగింది అనమాట. దీని తర్వాత ఇతనికి వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది కదా, దీని తర్వాత ఈయన కొంచెం మెంటల్గా ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తా ఉన్నాడు అనమాట. కానీ ఇంకోటి జరుగుతూ ఉందన్నమాట. ఇతనికి ఆల్రెడీ కొంచెం మెంటల్గా డిస్టర్బ్లో ఉన్నారు కదా, వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు కొంచెం మాట్లాడి కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉండేది అనమాట. ఎవరన్నా కానీ మామూలుగా నార్మల్గా ఉండే వాళ్ళతో మాట్లాడతారు కదా, అట్లా కొంచెం మెంటల్గా కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు కదా, అలాగా అతను వచ్చేసి కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉండేది అనమాట. వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ తమ్ముడు అలాగనే వాళ్ళ అమ్మ అలాగనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతనికి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఏదైనా మాట్లాడుతున్నా కానీ కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉండేదన్నమాట. అతను వచ్చేసి ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అనమాట. నా మాట ఎవరు లెక్క చేయట్లేదు అని చెప్పేసి ఇంకా అతను వచ్చి డిప్రెషన్కి పోవడం జరిగింది అనమాట. అయితే 10వ తారీఖు మార్నింగ్ ఉదయాన్నే 3 గంటలకు వచ్చేసి అతనైతే నిద్ర లేచాడు అనమాట. ఎవరైతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ ఇద్దరైతే నిద్రపోతా ఉన్నారో, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి చూసేసుకొని ఇంటి బయటకు వచ్చి చూసి తర్వాత ఇంట్లోకి పోయి కిచెన్లో ఒక కత్తి ఉంటే అది తీసేసుకొని వాళ్ళ అమ్మని అలాగనే వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని అయితే 3 గంటల నుంచి 4 గంటల దాకా దాదాపుగా 1 గంట సేపు వాళ్ళని అయితే పొడచడం జరిగింది అనమాట కడుపులో. అయితే ఇతను శ్రీనివాస్ అనే వ్యక్తి, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళిద్దరిని పొడి చంపి కరెక్ట్గా 4 గంటల తర్వాత వచ్చేసి పోలీసుకి అయితే అతనే కాల్ చేశాడు అనమాట. ఇన్సిడెంట్ చేసింది ఆయనే. దాని తర్వాత పోలీసుకి కాల్ చేసి ఏం చెప్తా ఉన్నాడంటే, సార్ మా అమ్మ అంటే మీరు వీడియో చూసే ఉంటారు ఇన్స్టాల్లో కానీ చాలా వైరల్ అవుతా ఉందన్నమాట. అతను ఏం చెప్తా ఉన్నాడంటే, ఈయన వచ్చే శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి పోలీసులకి ఏం చెప్తా ఉన్నాడంటే, సార్ నేను మనుషులు ఏమనుకున్నా కానీ ముందే వాళ్ళకి తెలిసిపోతా ఉంది, వాళ్ళు మనుషులు కాదు దయ్యాలు. అలానే కత్తి ఏదైతే పొడిచాడు కదా, పొడిచినా కానీ వాళ్ళకి బ్లడ్ అయితే రావట్లేదు, వాళ్ళ పొట్టలో ఏదో ఉంది సార్, వాళ్ళని పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ చేసి మీరే చెప్పండి సార్ అని చెప్పేసి పోలీసులకి ఈయనైతే చెప్తా ఉన్నాడు అనమాట. అసలు ఆ స్థితిలో ఉన్న పోలీసులు చూసాడు, వాళ్ళు కూడా షాక్ అనమాట. ఏంది ఇతను ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అవడం జరిగింది. వాళ్ళని ఎంత పొడిచినా బ్లడ్ అయితే రావడం లేదు సార్, అలాగనే నాకు వాళ్ళు తిండే పెట్టట్లేదు, అసలు నన్ను లెక్కే చేయట్లేదు, నన్ను అసలు బయటికి ఎక్కి కూడా వాళ్ళు పంపించలేదు అని చెప్పేసి అతను వచ్చేసి పోలీసులు చెప్తా ఉన్నారనమాట. ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే కొంచెం మెంటల్గా స్టేబుల్ లేని వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ఇలా ఫ్యామిలీస్ కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీస్ వీళ్ళగానే పొరపాటు తీసుకుని మెంటల్ హాస్పిటల్ అయ్యేస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పేరెంట్స్ కూడా అలా పంపించకుండా ఇంట్లోనే ఉంచడం జరుగుతుంది అనమాట. ఇటువంటి సంగతులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మీరు అలా పంపించకపోయినా కానీ కొంచెం వాళ్ళని ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇది గాయస్ వాళ్ళ వీడియో. మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.